ముగ్గురు స్పెషలిస్ట్ బ్యాటర్స్, అలాగే టాప్ క్లాస్ కోచింగ్ స్టాఫ్, అలాగే ఎక్సలెంట్ సెలెక్షన్ కమిటీ, ప్రపంచంలోనే అతి ఖరీదైన బీసీసీఐ. కానీ ఏమవుతుంది, మన టెస్ట్ సిరీస్ ఎందుకు ఓడిపోతున్నాం? అసలు టెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఒక T20 ఆడదామా? అలాగే ఆగమేఘాల మీద ఇక్కడ ఇండియాలో ఉన్న శుభ్మన్ గిల్ని, ఆస్ట్రేలియా ఉన్న శుభ్మన్ గిల్ని కలకత్తాకి, అలాగే అసలు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అయిన కుల్దీప్ యాదవ్ని ఆగమేఘాల మీద T20 సిరీస్ను వదిలిపెట్టి అటు టెస్ట్ సిరీస్ కోసం సిద్ధం చేయడానికి ఇండియాకు పిలిపించారు. మరి శుభ్మన్ గిల్ ఒక్కడు మాత్రం 3 ఫార్మాట్లు ఆడొచ్చా? మరి 3 ఫార్మాట్లు ఆడితే ఏమైందో మీకు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంతగా మనం అంటే హైప్ చేయడానికి కోసం అతనికి టెస్ట్, వన్డే, T20 క్యాప్టెన్సీ పగ్గాలు అందబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది? అటు గిల్కి నష్టమే, అలాగే ఇండియాకు కూడా నష్టమే. గిల్ ఒక అద్భుతమైన బ్యాటర్, సందేహం లేదు. కానీ గిల్లే అన్నిటికీ క్యాప్టెన్సీ చేయాలా? T20, టెస్ట్, వన్డే సిరీస్లకు ఎందుకు గిల్ మాత్రమే చేయాలి? గిల్ చేసిన తర్వాత రోహిత్ శర్మకు పరిస్థితి ఏమైంది? విరాట్ కోహ్లీ పరిస్థితి ఏమైంది? ఎందుకు వైట్ బాల్కి ఒక కెప్టెన్, అలాగే ఒక కోచింగ్ స్టాఫ్, అలాగే రెడ్ బాల్కి ఒక కోచింగ్ స్టాఫ్ ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఒక సెలెక్షన్ కమిటీ ఉండకూడదు? ఒక ప్లేయర్ మాత్రం పర్టికులర్గా సంజు శాంసన్ విషయం తీసుకుందాం, అలాగే కుల్దీప్ యాదవ్ విషయం తీసుకుందాం, అలాగే నితీష్ కుమార్ రెడ్డిని విషయం తీసుకుందాం. వీళ్ళందరూ చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్. ముఖ్యంగా సంజు శాంసన్ గురించి మాట్లాడుకుందాం. 56.6 యావరేజ్ ఉంది వన్డేలో, అతను తీసి పక్కకు పెట్టారు. T20లో పక్కకు పెట్టారు. అసలు సంజు శాంసన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అలాగే శుభ్మన్ గిల్ ఎందుకు T20లోకి తీసుకొచ్చి సంజు శాంసన్ పంపించేశారు? అలాగే కుల్దీప్ యాదవ్ని ఎందుకు తీసుకెళ్లారు ఆస్ట్రేలియా? ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదు. అలాగే మన నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకు ఆడనివ్వట్లేదు? అతను ఒక అద్భుతమైన మెల్బోర్న్లోనే ఒక టెస్ట్ సెంచరీ చేసిన ఒక స్పెషలిస్ట్ బ్యాటర్గా, అలాగే ఆల్రౌండర్గా సేవలు అందించాడు. అతన్ని తీసి పక్కకు పెట్టారు. నిన్న టెస్ట్ మ్యాచ్ గురించి, మన సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. 3 బ్యాటర్లు, 3 స్పెషలిస్ట్ ఆల్రౌండర్లు, అలాగే 3 వికెట్ కీపర్లతో ఆడాం. ఏమైంది? ఫలితం ఏమైంది? 124 అనుకుంటా, 124 పరుగులు చేయడంలో కూడా ఆపసోపాలు పడ్డారు. 93 రన్లకు ఆల్అవుట్ అయ్యారు. 30 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది. ఈ ఓడిపోవడం బాధ అనిపించట్లేదు. ఆ ఓడిపోయే ప్రయత్నంలో మనం చేసే ప్రయత్నం ఏంది? అసలు ఒక ఇంటెన్షన్ ఏంది? ఒక ఆలోచన లేకుండా ఆడుతున్నారు, ఆలోచన దృక్పథం లేకుండా ఆడుతున్నారు. ముఖ్యంగా ఒక అక్షర్ పటేల్ తప్పితే మిగతా ఎవరు కూడా అటాక్ చేయలేదు. కనీసం అక్షర్ పటేల్ 20 పరుగుల కంటే ఎక్కువ సాధించాడు. అలాగే ఒక 5 బ్యాటర్లు 20 కంటే ఎక్కువ సాధిస్తే నిన్న మ్యాచ్ మనం గెలిచేవాళ్ళం. పంత్కి ఏమైంది? ఏం ఆడుతున్నాడు? అది ఏం షాట్స్? అసలు అతన్ని ఎవరు కూడా అడ్డు చెప్పరా? అలాగే శుభ్మన్ గిల్కి ఏమైంది? అసలు ఎందుకు రావట్లేదు? మరి మొదటి ఇన్నింగ్స్లో రాలేదు, రెండో ఇన్నింగ్స్లో వస్తాడా రాలేదు అనే మీమాంసలో ఉన్నారు. అప్పటికి రాలేదు. అతనికి ఏమైంది? మరి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇండియా టెస్ట్ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉందా? అసలు ఎందుకు ఇలాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేస్తున్నారు? వాషింగ్టన్ సుందర్ ఒకటే ఓవర్ కోసం అతను టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆయన బౌలింగ్ ఆల్రౌండర్. అలాంటి వాషింగ్టన్ సుందర్ 1 డౌన్లో ఆడి పరుగులు చేశాడు కావచ్చు, అందుకంటే ఎక్కువనే పరుగులు చేయొచ్చు. అయినంత మాత్రాన ఒక స్పెషలిస్ట్ బ్యాటర్స్ మిస్ అయినా మనం. అంటే అతను ఒక ఓవర్ బౌలింగ్ చేయడానికి ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా టీంలో ఉండడం కరెక్టేనా? మీరు ఆలోచిస్తున్నారా? కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.